నిన్న 1 గంట వరకు కొనసాగిన కార్యక్రమాలు మరికొన్ని గంటలు కొనసాగి ఉంటే తిలకించేవారిమని దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు వాపోతున్నారు. నిన్న చర్చ అంతా గవర్పాలెం పార్క్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం గురించే. సుమారు 3 రోజుల నుంచి ఆర్గనైజింగ్ కమిటీ అహర్నిశలు కష్టపడి 8 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన డాన్స్ ప్రోగ్రాం ఒక అధికారి ఇగో సంతృప్తి కోసం 12 గంటలకు ఆపేయడంతో కార్యక్రమం వీక్షిస్తున్న ప్రజలు తీవ్ర అసంతృప్తితో వెనుతిరగడం జరిగింది. ఇక్కడ అధికారికి మన ఊరు కట్టుబాట్లు సాంప్రదాయాలు తెలియవు, కానీ మన నాయకులకు తెలుసు. కానీ వారు స్పందించరు. ఎందుకంటే అనకాపల్లి అంటేనే ఒక నిర్లక్ష్యం. ఇది ఒక రాజకీయ కోణంలో చూడకుండా అనకాపల్లి ప్రధాన ప్రాంతాలైనటువంటి వెలుపుల వీధి, కొంచావారి వీధి, గౌరపాలెంలో ప్రతిష్టాత్మకంగా తీసుకునే పండుగలు కాబట్టి సాంప్రదాయాలను కాపాడమని కోరుతున్నాం. ఈ పండుగలు నిర్వహించడం కోసం కమిటీ వారు కానీ స్టేజ్ ఆర్గనైజర్స్ కానీ నెల రోజుల ముందు నుంచి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. కానీ గత కొన్ని ఏళ్ల నుండి అధికారుల రూపంలో ఏదో ఒక కారణంతో పండుగల కట్టుబాట్లు సాంప్రదాయాలు మర్చిపోయేలా చేస్తున్నారు. కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే ఆర్గనైజింగ్ కమిటీ పరిస్థితి ఎలా తయారైందంటే 12 గంటల నుండి పోలీసు వారు ఒత్తిడి చేస్తూ 1 గంటకు ఆపేసేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆర్గనైజర్స్ మాత్రం పోలీసు వారిని బ్రతిమాలుకునే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ నాయకుల లోపం ఎంత కనిపిస్తుందంటే వేరొక నియోజకవర్గ డిపార్ట్మెంట్ వారిని స్టేజ్ దగ్గర నియమించి వారు ఆర్గనైజర్స్ని ఒత్తిడి చేస్తూ మీరు ఏమైనా ఉంటే ఎస్పీ గారితో మాట్లాడుకోండి అని అనడం మన దౌర్భాగ్యానికి ఇది ఒక నిదర్శనం. అసలు పోలీసు వారిని దేనికి నియమిస్తారు? తోపులాట జరగకుండా మహిళలకు భద్రత కల్పిస్తూ రక్షణగా ఉండాలని నియమిస్తారు. కానీ మా నాయకుల యొక్క నిర్లక్ష్యం కారణం వల్ల స్టేజ్ ముందు కార్యక్రమాన్ని వీక్షించే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మా నాయకుల నిర్లక్ష్యం వలన స్టేజ్ ముందు ఉండే ప్రజలను సైరన్తో భయపించి తిలకించే వారిని భయభ్రాంతులకు గురి చేసేలా చేస్తున్నారు. ఒకప్పుడు పరిస్థితి నాయకుడు ఆదేశానుసారంగా పోలీస్ వ్యవస్థ ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకోవాలి. కానీ మా పరిస్థితి నాయకుడు లేక మా సాంప్రదాయాలు మట్టిలో కలిసిపోతున్నాయి. మన ఊరి సాంప్రదాయాలను పట్టించుకోలేని నాయకుడు ఉన్నంతకాలం మన ఊరికి దౌర్భాగ్య పరిస్థితి తప్పదు. అధికారులు ఎక్కడి నుంచో వస్తారు, కొత్త రూల్స్ పెడతారు. వారికి నచ్చినట్లుగా ఇదే అధికారులు ప్రాంత అభివృద్ధి మీద మాత్రం ఎందుకు పెట్టరు? నిజానికి కమిటీ పెద్దలు వారి బాధను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. కమిటీ వారి మీద ఆగ్రహించడానికి స్పందించే నాయకులు సాంప్రదాయాలు కాపాడడంలో మాత్రం ఎందుకు బుర్ర పెట్టరు? అదేవిధంగా పండుగ రోజు స్టేజీలు పెట్టే ఆర్గనైజ్ చేస్తున్న యువకులు చాలా మంది నిరుత్సాహపడేలా కార్యక్రమం వీక్షించడానికి ప్రజలు ఉన్న అధికారులు ఆదేశం వలన తీవ్ర నిరాశ చెందుతున్నారు. వీరిని ముందుకు నడిపించే నాయకుడు భవిష్యత్తులో రావాలని కోరుకోవడం తప్ప మనం చేసేదేమీ లేదు. పండగలు మన సంస్కృతి, నాగరికత, ఆచారాలను తెలుపుతాయి. పండగలు సంతోషానికి మరియు మనోవికాసానికి దోహదపడతాయి. ఆప్యాయతలకు, అనురాగాలకు, బాంధవ్యాలకు పండగలు చాలా ముఖ్యం. చుట్టాలను పిలుచుకొని మన ఊరు సాంప్రదాయాలు తెలుపుతూ భోజనాలు పెట్టుకొని క్షేమంగా వారిని ఇంటికి పంపించే రోజులు మనకు ఎప్పుడూ ఉండాలి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గౌరీ పరమేశ్వరుల పండగను వచ్చే సంవత్సరం మంచి నాయకుడు మన ఊరికి రావాలని, ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గౌరీ పరమేశ్వరుల పండగ అంగరంగ వైభవంగా జరగాలని మనందరం కోరుకుందాం. జై అనకాపల్లి, జై గౌరమ్మ. For interesting more news updates, please subscribe to Eyewitness Telugu YouTube channel and please click on the bell icon.